ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం, మహాగ్రంథం, జ్ఞాన గ్రంథం అండి. ప్రియ సహోదరులారా, దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క సంగతిని మనం గ్రహించుకున్నట్టయితే దైవ మార్గాన్ని పెంపొందిస్తూ అలాగే సకల శాస్త్రాలను అధిగమించినటువంటిది బైబిల్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకున్నటువంటి ఘటం కొన్ని ఆశలు నెరవేర్చడానికి ఆత్మని కట్టిపడేస్తుందండి. శరీరం ఏమిటి చేస్తుందండి? ఆత్మని కట్టిపడేస్తుంది. ఈ మట్టి శరీరం, ఈ మట్టిలో ఉండే శరీరం ఉందే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది ఆత్మని బతకనివ్వట్లేదండి. ఆత్మని బతకనివ్వదు. దేవుని గురించి ఆలోచింపనివ్వదు. శరీరం అండి. ఎప్పుడు చూసినా శరీర సుఖాలే. ఇది తింటే బాగున్ను, అది తాగితే బాగున్ను, ఇది చేస్తే బాగున్ను. ఎవరికి? శరీరానికి. దేనికండి? శరీర సరదా పడడానికే. కానీ ఆత్మ సంతోషపడాలంటే ఇదిగో దేవుని సన్నిధికి రావడం, దేవుని మాటలు వినడం, దేవుని క్లాసులకు రావటం, చదవటం, నేర్చుకోవటం, నీ ఆత్మ వర్ధిల్లటం. అలాగే అమ్మా ఇదిగో నేను దేవుని పని మీద బతకాలనుకోవటమే ఆత్మకి సంతోషమైనటువంటి పనులు. ప్రియమైన దేవుని వలన ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా శరీర సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి లోకపాశలటువంటి జీవపు డంబము, నేత్రాస, వీటి మీదగా ప్రపంచం వెళ్ళిపోతుంది. కానీ ఆత్మతో ఆలోచించేవారు, ఆత్మతో పనిచేసేవారు తక్కువైపోతున్నారు. ప్రియ సహోదరులు చూస్తున్నారు కదా, ప్రతి కుటుంబాల్లో ఎక్కడ చూసిన అల్లర్లు, గోళ్ళు, కొట్లాట్లు, తగువులు, కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య కొట్లాట, తండ్రి కొడుకుల మధ్య కొట్లాట, భార్య భర్తల మధ్య కొట్లాట, తండ్రి కూతుళ్ళ మధ్య కొట్లాట, అత్త కోడల మధ్య కొట్లాట, ప్రియ సహోదరులు అన్నదమ్ముల మధ్య కొట్లాట. ఎందుకు ఏర్పడుతుందండి? దేనికి ఏర్పడుతుందండి? ఎలా ఆటాడిస్తున్నాడండి? చూస్తారు కదా, అపవాది ఏ విధంగా ఆటాడిస్తున్నాడు దుష్టుడు. చూశారు కదా, డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళు సైతం కూడా ప్రతి కుటుంబాల్లో ఈ యొక్క కొట్లాటలు జరుగుతున్నాయంటే ముఖ్య కారణం ముఖ్యంగా దేవుని యొక్క, చెప్పాను కదా, ఆత్మ ఏదండి? దేవుని యొక్క ఆత్మను సంతోషించడానికి ఏముందండి? ఇదిగో దేవుని సన్నిధికి రావటం, దేవుని క్లాసులు చదవటం, వినటం, బాగా నేర్చుకోవటం, చదవటం. అమ్మా నీ ఆత్మ వర్ధిల్లటం. అమ్మ ఇదిగో నేను దేవుని కోసం బతుకుతున్నానని చెప్పటమే ఆత్మ సంతోషం. ప్రియ సహోదరులారా, కీర్తన 65:11 చూసుకున్నట్టయితే, కీర్తన 65:11, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హ్యాపీ బర్త్డే చేసుకుంటాం కదా. ఇంక రాబోయే ఒక 10 దినములలో 20 దినంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కదా. కొత్త సంవత్సరం వస్తుంది కదా. ఏమంటండి? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం ఎద్దజల్లుతున్నది. ప్రియమైన దేవుని వారలారా, నీకు ఒక సంవత్సరాన్ని ఎవరిస్తే అవుతుందండి? దేవుడిస్తే నేను సంవత్సరం అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఇంకో సంవత్సరం నీకు దేవుడు ఇచ్చాడు. దాంతోపాటు ఏమి ఇచ్చాడండి? దయా కిరీటం ఇచ్చాడు. కిరీటం అంటే తల మీద పెట్టుకుంటారు కదా, వడ్డీ ఊరాలతో ఉంటుంది, ఆ రాజులకు పెడతారు కదండి. అలాగే మన మిస్ యూనివర్సిటీకి పెడుతుంటారు కదా, తలకాయ మీద కిరీటం పెడతారు కదా. ఆ తలకాయ కాదండి, ఈయన దయా కిరీటం అంటే దేవుని దయ. దేవుని దయ ఉంటే ఒక సంవత్సరం చూస్తావు, హ్యాపీ బర్త్డే చేసుకుంటావు, హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరాలు ఉంటే సంవత్సరం ఇస్తాడు ఆయన. దాంతోపాటు దయా కిరీటం ఇస్తున్నాడు. ఆ దయా కిరీటం నిలబెట్టుకోగలుగుతున్నామా?
దేవుడిచ్చే దయా కిరీటం నిలబెట్టుకునే పరిస్థితులు ఉంటున్నామా అంటే నీకు ఇచ్చేది దయా కిరీటమే. నీకు ఇచ్చేది దయా కిరీటమే ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ దయా కిరీటం ఎవరి నీకు దయచేయాలండి? దేవుడే దయచేయాలి. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి పరమతండ్రి అయినటువంటి దేవాది దేవుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు ఆయన దయచేయాలి. అంటే ఆ దయా కిరీటాన్ని నువ్వు ఉపయోగించుకోగలుగుతున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, 65:2 అండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు ఎవరి దగ్గరికి వెళ్తారండి? దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని వద్దకే వస్తారు. దేవుని పాదాల చెంతకే వెళ్ళాలి, పరలోకానికే వెళ్ళాలి. కానీ సర్వ శరీరులు నీ యొద్దకు, అన్ని శరీరులు, ఏ శరీరం అయినప్పుడు కూడా నీ యొద్దకు వచ్చేదరు. అంటే సర్వ శరీరాన్ని ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాలి? దేవుడే తీసుకొని వెళ్తారు. ప్రియమైన దేవుని వల్ల అంటే ఈ విధంగా ఆయన ఇచ్చేటటువంటి చూసారు సంవత్సరం దయా కిరీటాన్ని. హ్యాపీ బర్త్డే చేసుకుంటాం కానీ ఆ బర్త్డే ఆ సంవత్సరం అంతా నీకు ఆయన ఇచ్చాడని చెప్పేసి గత సంవత్సరం అంతా నీకు ఇచ్చిన దయా కిరీటాన్ని ఉపయోగించుకున్నావా? దేవుడికి ఉపయోగించావా? దెయ్యానికి ఉపయోగించావా? చెడు పనులకు ఉపయోగించావా? చెడు వ్యసనాలకు ఉపయోగించావా? విలాసాలకు ఉపయోగించావా? విందులకు ఉపయోగించావా? పొందులకు ఉపయోగించావా అని మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల 65:9 అండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగు చేయుచున్నావు. ఏంటి? భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నాడు ఆయన. దేనికి? మహదైశ్వర్యం భూమి కలిగించాడండి. భూమికే మహదైశ్వర్యం కలిగించినట్టు దేవాది దేవుడు నీ కలిగించరా? చూడండి, భూమికి దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ప్రియ సహోదరులారా, దేవుని మనిషి నేల కింద ఏం పెట్టాడండి? ఆయన మనిషి కాళ్ళ కింద ఏం పెట్టాడండి? భూమిని పెట్టాడు కదా. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేస్తున్న, భూమికే మహదైశ్వర్యం కలుగు చేసిన దేవుడు. ఆ మహదైశ్వర్యం అంటే చూసారు కదా, ఎక్కడ చూసినా జలపాతాలు, కొండలు, గుట్టలు. కొన్ని ప్రదేశాలకు వెళ్తే చూసే ప్రపంచంలో అంటే భారతదేశంలో ఎన్నో, అలాగే ప్రపంచంలోకి వెళ్తే ఇంకా వింతలు ఉంటాయి కదండి. ఎన్నో వింతలు, ఎన్నో జలపాతాలు, కొండలు, గుట్టలు, సముద్రాలు, శిఖరాలు, హిమాలయ పర్వతాలు, మంచు పర్వతాలు. అలాగే విదేశాలకు వెళ్తే ఇంకా ఈఫిల్ టవర్స్ అని చెప్పి ఏమేమి ఉన్నాయి కదండి. ఎంతో అంటే భూమికి మహాదేశాన్ని కలుగజేశాడంటే ప్రియమైన దేవుని వల్లరా, నీ కాళ్ళ కింద భూమి ఉంచాడు ఆయన. మనిషి కాళ్ళ కిందని భూమి పెట్టాడు. అంటే భూమిని నిన్ను వేలమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నెత్తి మీద పెట్టుకుంటున్నాం. నెత్తి మీద పెట్టుకుంటున్నామో భూమిని నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నామేమో. చెప్పులు కొనుక్కుంటాం కదా, కొత్త చెప్పులు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, ఏమని చూస్తారు? ఏమనుకుంటారండి? ఈడవాడు మెంటల్గా ఉన్న పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయలేము, చెప్పులు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఏంటి? కొత్త చెప్పులు, బాటా చెప్పులు, ప్యారగాన్ చెప్పులు ఉన్నాయి కదా, చాలా చాలా కంపెనీలు అండి ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా. జుడియోలు గీడియోలు అని చెప్పి షాపులకి వెళ్ళి కొనుక్కుంటారు కొత్త చెప్పులు. ఎవరైనా చెప్పులు కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఏమనుకుంటారు? అమ్మ ఎర్రగడ్డకి ఎమ్మడే పంపించేయండి అంటారా లేదా? అంటే చెప్పులు కొనుక్కునే దేనికండి? కాళ్ళకి. నీ కాళ్ళకి వేసుకోవాలి. నెత్తి మీద పెట్టుకుంటే పిచ్చోడు అంటారు. అలాగే భూమిని నీ కాళ్ళ కింద పెట్టాడు, నీ నేలమని చెప్పాడు, నీకు మొత్తం సర్వస్వం ఇచ్చున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. కీర్తన 8:6, నీ చేతి పన్నుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఏమిచ్చాడండి ఆయన చేతి పనుల మీద? భూమి కలుగుగాక, ఆకాశము కలుగుగాక, సముద్రము కలుగుగాక, సముద్ర మత్స్యములు కలుగుగాక, వృక్షాలు కలుగుగాక, చెట్లు కలుగుగాక, జంతువులు కలుగుగాక. అంటే ఆయన చేతి పనులన్నిటి మీద నీకు అధికారం ఇచ్చారు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని. చూసారు కదా, ఎద్దు ఎంత ఉంటుందండి? ఎద్దు బలవంతమైనది, మనిషి బలవంతమైనడా? ఏనుగు ఎంత బలవంతం ఉంటుంది? ఏనుగు బలంగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? మనిషి మీద ఏనుగు ఎక్కితే బాగుంటుంది, ఏనుగు మనిషి మీద ఎక్కితే బాగుంటుందా? అసలు ఏనుగు మనిషి మీద ఎక్కితే బాగుంటుందండి. అది ఒక అడుగు వేసిందంటే ఇంకా ఒక కాలు కింద పెడితే ఏ పార్ట్ ఎటు వెళ్ళిపోతే ఎక్కడ ఊడిపోద్దో తెలియదు మనుషులకి. కానీ అంత బలవంతమైన ఏనుగుని ఏం చేస్తాడు? సర్కస్లు బఫూన్ గడు ఆట ఆడిస్తూ ఉంటాడు. అలాగే సింహాల్ని, అడవి సింహాల్ని ఆట ఆడిస్తుంటాడు కదా బఫూన్ గడు సర్కస్లో. ఎలా చేయగలుగుతున్నావు?
ప్రియమైన అందుకనే అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యులను అన్నిటినీ వాని పాదముల కింద ఉంచి నీ పాదాల కింద ఉంచాడు ఆయన. అలాగే సంవత్సరాన్ని ఇచ్చాడు, దానితో పాటు దయా కిరీటాన్ని ఇచ్చాడు ఆయన. దయా కిరీటాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన దయా కిరీటం అంటే ఆయన దయ తెలిసి నీకు ఇచ్చినట్టు కిరీటం. ఆ దయా కిరీటాన్ని ఆయనకు ఉపయోగిస్తున్నామా, దేవుడికి ఉపయోగిస్తున్నామా? ప్రియమైన దేవుని వల్లరా యోబు 15:8 నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? సభ ఉంటుంది కదండి, మనకు కూడా అవుతుంటాయి కదా, అసెంబ్లీలో అవుతాయి, పార్లమెంట్లో అవుతాయి, రాజ్యసభలో అవుతుంటాయి. ఈ పనికి మన సభలు కాదు. ప్రియమైన దేవుని చూశారు కదా, నీవు దేవుని ఆలోచన సభలో అంటే దేవుడు ఆలోచించే దీంట్లో ఉన్నావా? ఆ సభలో ఉన్నావా? దేవుని ఆలోచనలో ఉన్నావా? దేవుని యొక్క తలంపుల్లో ఉన్నావా? దేవుడు నిన్ను కోరుకునేవాడిగా ఉన్నావా? దేవుడిని నడిపించేవాడిగా ఉన్నావా? దేవుడిని ఎన్నుకునేవాడిగా ఉన్నావా? అదే నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఆయన యొక్క ఆలోచనలో కానీ, ఆయన తలంపుల్లో కానీ, ఆయన పనిలో కానీ, ఆయన పాటలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన సేవలో కానీ, ఆయన సువార్తలో కానీ, ఆయన సువార్త మహాసభలో కానీ పాల్గొంటున్నావా? అది దేవుని ఆలోచన సభలో ఉంటే ఎవరండి ఉన్నారండి? దేవుని ఆలోచన సభలో ఎవరున్నారండి? యోబు గారు ఉన్నారు. చూశారు కదా, యోబు 1:8 దెయ్యం అపవాదిగాడు అక్కడ వస్తే దేవుడు ఏమంటాడండి? ఎక్కడి నుంచి వస్తాను, భూమి మీద వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అంటే అప్పుడు దేవుడు ఏమంటాడండి? నీవు నా 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 శిష్యుడైనటువంటి యోబుని చూసితివా? ఆయన భూమి మీద యథార్థవర్తుడును సత్యవంతుడై ఉండి దేవుని భయభక్తులు కలిగి ఉండి చెడుతను నిర్దర్శించిన వాడు. చూసారా, ఆయన ఆలోచన సభలో, దేవుని ఆలోచన సభలో యోబు గారు ఒక్కరే ఉన్నాడు. చూసారా, నా సేవకుడైన యోబుని గ్రహించితూ అంటాడు ఆయన. ఆ విధమైన ఆలోచనలో ఉన్నామా? ప్రియమైన సహోదరులు, హెబ్రీ 6:4-5 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుల మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. దేవాది దేవుని కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు వస్తే ఏం చేశారండి? జనాలు మొక్క మీద ఉమ్మూశారు, బల్లెంతో పొడిచారు, ప్రాణం పోతుంది, అంత మొత్తం రక్తం అంతా పోయింది, చివరికి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు కూడా ఏమన్నారండి ఆయన? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమింపు అని అన్నారు. ఏమండి, నీకు ప్రేమతత్వాన్ని బోధించడానికి వచ్చి, నీ పాపాలు మోసుకెళ్ళిపోవడానికి వచ్చి, నీ దయాలత్వాన్ని, దీనత్వాన్ని, సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని చూపించినటువంటి వ్యక్తికి చేసినటువంటి మర్యాద ఏంటండి? సిలువ వేసి చంపటమా? అదేనా? ప్రియ సహోదరులారా, అది ఒకసారి జరిగిపోయింది. ఆ దుర్మార్గులు దుష్టులు తెలియక చేసేశారు. కానీ ఆయన మార్గంలో ఉండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరంను పొంది రుచి చూచి బాప్టిజం తీసుకొని పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధం దేవుని యొక్క దివ్యవాక్యము. దివ్యం అంటే తెలుసు కదా, దివ్య అంటే వెలుగు. దివ్యమైనది అంటారు కదా, దివ్యమైనది అంటే మామూలు కాదండి. దివ్య అంటే వెలుగు. వెలుగు అయినటువంటి వాక్యాన్ని రాబో యుగ సంబంధ శక్తుల మీద ప్రభావం చూపుటకు తప్పిపోయిన వారు తమ విషయంలో మరలా ఆయన్ని సిలువేస్తున్నారన్నమాట. ఆయన అవమానపరుచున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, ఈ విషయంలో కూడా ఒకసారి నువ్వు దేవుని రుచి చూసిన తర్వాత, దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత, దేవుని మాటలోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యంలోకి వచ్చిన తర్వాత, దేవుని స్వార్థలో వచ్చిన తర్వాత, దేవుని యొక్క పనిలో ఉన్న తర్వాత మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయావంటే దేవాది దేవుని కుమారుణ్ణి, సర్వశక్తిమంతుడైన కుమారుణ్ణి, పరమతండ్రి అయిన కుమారుని యేసుప్రభు గారిని మరలా నువ్వు సిలువేసినట్టే. దానికి మించిన శిక్ష ఇంకోటి ఉంటుందా? ప్రియమైన దేవుని వల్ల అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నమ్రతతో, ప్రేమతత్వంతో, దయాలత్వంతో, దీనత్వంతో, సత్యముతో, యథార్థముతో జీవితానికి బ్రతకగలగాలి. కుటుంబాలను కూడా ఆ విధంగానే నడపగలిగి ఇరుగు పొరుగు వారితో కూడా ప్రేమతత్వంతో ఉంటూ, దయాలత్వంగా ఉంటూ, దీనత్వంగా ఉంటూ దేవుని మార్గం అదే యేసుప్రభు గారు ఏ మాట అయితే చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించిన మాటని, ఆయన సత్యాన్ని, ఆయన నీతిని
మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకమని చెప్పినట్టు యేసుప్రభు గారి మాటని, తండ్రిని నీతిని రాజ్యాన్ని వెతకమన్నారు. తండ్రి పంపించారు. సత్యవంతుడు తండ్రే, నీతిమంతుడు తండ్రే, మార్గం తండ్రే. ఆయనే పంపించారు. ఆయన మాటలు చెప్పడానికి వచ్చినటువంటి దేవుని ప్రియ కుమారుణ్ణి ఎందుకో మరి క్రైస్తవ సమాజం యేసుప్రభు గారిని దేవుని కుమారుడు ఒప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంది. ఎందుకంటే యేసుప్రభు గారే నేను దేవుడి కుమారుడిని ఒప్పుకున్నప్పటికీ క్రైస్తవ సమాజం మాత్రం లేదు మేము యేసుప్రభు దేవుడు కుమారుడు ఒప్పుకోమని చెప్పేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఈ యొక్క వాక్యాన్ని, ఇటువంటి బలమైనటువంటి వాక్యాన్ని దేవుడు యేసుప్రభు దేవుడు కుమారుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో నువ్వు ఎక్కడ చూసుకున్నప్పుడు కూడా రాసి ఉండబట్టే ఇటువంటి వాక్యాన్ని వెలికి తీస్తూ ఐబిటి డైరెక్టర్ అయినటువంటి జాన్ గారు, బంకూర్ జాన్ గారు ఈ యొక్క వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఎన్నో ఆటంకములు, అవరోధాలు ఎదురవుతున్నప్పుడు కూడా ఆ యొక్క జీవన ప్రయాణంలో ఉంటున్నప్పుడు దాటికి సహకరించే వారిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్ల 1 పేతురు 5:4 ప్రధాన కాపరి పక్షమైనప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. సరే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఎవరండి వస్తారు? యేసుప్రభుగా రెండో రాకడలో వస్తున్నాడు ఆయన. మనం బట్టల షాప్కి వెళ్తాం కదా, కొత్త బట్టలు అని చెప్పేసి వేసేసుకుంటూ ఉంటాం, కానీ వాడిన బట్టలే నువ్వు వెళ్ళిపోయే ముందు వాడు ఎవడు వేసుకొని మళ్ళీ అక్కడ పెడతా ఉంటారు. అందుకని మన తెల్లవారు ఏం చేస్తాడు, బట్టల షాపులో సెంటు కొడతా ఉంటాడు. ఎందుకంటే కొంతమందికి చెమట వాసన మామూలుగా రాదు, చెమట అండి మామూలు వాసన రాదు. అలాగే మనం ఏమనుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం అనుకుంటాం, కానీ మనకంటే ముందు వాళ్ళు తీసేసి ఉంటారు. వాడినివే వేసుకుంటున్నాం మనం. అలాగే చెప్పుల షాపులకు వెళ్ళిపోతే కొత్త చెప్పులు కొనేసామనుకుంటాం, కానీ ఎంతోమంది ఆ చెప్పుల్లో కాలు పెడతారు, షూల్లో కాలు పెడతారు. వాడు కూడా సెంటు కొట్టుకుంటూ మళ్ళీ అక్కడ పెడతాడు. అంటే వాడేం చెప్పులే, వేరే వాడు వేసుకుని చెప్పులే మనం వేసుకుంటున్నాం, కొత్తది అనుకుంటున్నాం. అంటే ఎంతోమంది మనకంటే ముందు వెళ్ళి వేసుకుంటూ ఉంటారు కదా, దాన్ని మనం తీసుకుని ట్రయల్ రూమ్ అని చెప్పి వెళ్ళి వేసుకుంటామా, అటు నుంచి వచ్చి పడేస్తామా? కొంతమంది చెమటకు మరి అడగక్కర్లేదు, విపరీతంగా వస్తుంది. మనిషి ఒక 10 గజాలు 20 గజాలు దూరం ఉంటున్నప్పుడు చెమటకు వస్తుంటాయి. అటు వాడు ఏం చేస్తాడు, ఉదయం వెళ్ళి స్ప్రే కొడతాడు, సెంటు కొడతా ఉంటాడు. చూడండి కావాలి, ఉదయం పొట్టి లేదు మనకి. ఆ సెంటు కొట్టి దాన్ని మళ్ళీ అరలో పెడతాడు, మళ్ళీ మనకి ఇస్తాడు, చూపిస్తాడు. కానీ ఇక్కడ ఏమిస్తున్నాడండి యేసుప్రభు గారు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వీడు వాడబారని, అంటే వాడలేనట్టు, ఎవ్వరు వాడలేంది మహిమా కిరీటం నీకు ఇస్తామంటున్నాడండి. మహిమా కిరీటం పొందుతున్నారంటున్నారు. మహిమా కిరీటం పొందేవారంగా ఉంటున్నామా? మహిమా కిరీటాన్ని మనకి దక్కించుకునే వారంగా ఉంటున్నామా? అల్లరి చేస్తలో ఉంటున్నామా? ఆటల్లో ఉంటున్నామా? చిల్లరగా ఉంటున్నామా? దేవుని వాక్యాన్ని వినకుండా తప్పిపోతున్నామా? చివరి వరకు కాపాడుకునే పరిస్థితుల్లో ఉంటున్నామా? ప్రియ సహోదరులారా, అప్పుడున్న పరిస్థితి కాలంలో చూస్తున్నారు కదా, ఎంతో వికృతమైనటువంటి రోజుల్లో వికృత విలాసాలు, వికృతమైన రూపాల్లోకి వెళ్ళిపోతూ సమాధానం లేక, శాంతి లేక, ముఖ్యంగా ప్రతి కుటుంబంలో కూడా సమాధానం లేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సహోదరులారా, శాంతి మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని, దయ మార్గాన్ని, దయాలత్వాన్ని మార్గాన్ని ఎంచుకుంటూ బైబిల్ గ్రంథంలో లోతుగా చదువుతూ అట్లా వాక్యంలో ఏముంది అని గ్రహించుకుంటూ చివరి వరకు నడవాలని చెప్పి, అలాగే పరలోక రాజ్యాన్ని సంతరించుకునే వారిగా మన యొక్క ప్రయాణం ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుంటామండి. ప్రియ దేవులారా, అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరా? కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలరా? కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలరా? చట్టాలను రాసి దేవుని శక్తి నాపగలరా? చట్టాలను రాసి దేవుని శక్తి నాపగలరా? ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరా? ఏ శక్తులాపలేవు వార్త సభాహమును, ఏ శక్తులాపలేవు
సువార్త సభాగమును నశించి పోయేటోళ్లకు వెర్రితరముగా ఉన్నది. నశించి పోయేటోళ్లకు వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది. నడిచే కాలాన్ని పోయే ప్రాణాన్ని ఆపే శక్తి నీకుందా తెలుసుకో. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరా? కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలరా? చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలరా? ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఎవరు ఆపలేరు సువార్త దండయాత్రను, ఎవరు ఆపలేరు సువార్త దండయాత్రను. నశించి పోయేటోళ్లకు చీకటి మయముగా ఉన్నది. నశించి పోయేటోళ్లకు చీకటి మయముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది. చచ్చిన వారికి జీవమునిచ్చి లేపి శక్తి నీకుందా తెలుసుకో. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరు. కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలరు. చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలరా? ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఏ కొండలాపలేవు సువార్త ప్రకాశమును, ఏ కొండలాపలేవు సువార్త ప్రకాశమును. నశించి పోయేటోళ్లకు గుడ్డితనముగా ఉన్నది. నశించి పోయేటోళ్లకు గుడ్డితనముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు వెలుగుమయముగా ఉన్నది. రక్షింపబడేటోళ్లకు వెలుగుమయముగా ఉన్నది. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని ఆపే శక్తి నీకుందా తెలుసుకో. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని ఆపే శక్తి దేవునిదని తెలుసుకో. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని ఆపే శక్తి దేవునిదని తెలుసుకో. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరు. కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలరు. చట్టాలను గీసి గీసి చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలరా? ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలరు. కాళ్ళతోటి మునికొలలకు ఎదురు తిరిగి తన్నగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి పంపించాలని కోరుకుంటూ మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి.